హలో యూట్యూబ్ పీపుల్, వెల్కమ్ టు ద సాయి హేమ వరల్డ్ ఛానల్. మీకు అందరికీ హర్రర్ స్టోరీస్, రొమాంటిక్ స్టోరీస్, మంచి కథలు, ఫ్యామిలీ స్టోరీస్, అలాగే మంచి మంచి కవితల గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సాయి హేమ వరల్డ్ ఛానల్. 9 గంటల సమయం అవ్వగానే రమ దోశలు, గారెలు, చట్నీ చేయగానే అందరినీ టిఫిన్ తినడానికి పిలుస్తుంది. అందరూ హాల్లో కూర్చొని తింటున్నారు. ప్రణాళి తన తండ్రి వైపు చూస్తూ, నాన్న, మరి నా స్నేహితురాలు పూర్ణ ఉంది కదా, తను ఈ సమ్మర్లో శ్రీకాకుళంకి కంప్యూటర్ క్లాస్కి వెళ్తోంది. నాన్న, నన్ను కూడా జాయిన్ చెయ్యవా అని తన తండ్రితో చాలా రిక్వెస్ట్గా ప్రతిమాలుతుంది మన హీరోయిన్ ప్రణాళి. వాళ్ళ నాన్న కూడా తను అలా అడగగానే మంచి ఆలోచన. ఈ కాలంలో మంచి చదువుతో పాటు మంచి జాబ్ రావాలి అంటే ప్రతి ఒక్కరికి కంప్యూటర్ టచ్ ఉండాలి, అందులో ప్రతిదీ తెలిసి ఉండాలి. నా కూతురిని నేను 1వ తరగతి నుంచి నా ఆర్థిక స్తోమతి లేక మా ఊరిలోనే ఈ గవర్నమెంట్ పాఠశాలలోనే తనని చదివించాను. తనని ఇప్పుడైనా నేను మంచిగా చూడాలి, తనకు మంచి అర్హత కావాలి, తనకు చదువు మీద ఎక్కువగా ధ్యాస ఉంది, ఇప్పుడు తనకి కంప్యూటర్ చాలా అవసరం అని. అలాగే తల్లి, ఈరోజు నిన్ను కంప్యూటర్ క్లాస్లో జాయిన్ చేస్తాను అని తన తండ్రి అయిన రామలింగం కూతురు అయిన ప్రణాళికి వెంటనే మాట ఇస్తారు. తన తండ్రి తనని కంప్యూటర్ క్లాస్కి పంపిస్తాను అని ఒప్పుకోగానే ప్రణాళి తన తండ్రి చేతులని పట్టుకొని గిరగిరా హాల్లో తిరుగుతూ చాలా ఆనందపడిపోతుంది. మా నాన్న నన్ను కంప్యూటర్ క్లాస్కి పంపిస్తాడు, మా నాన్న ఒప్పుకున్నాడో అంటూ చాలా తెగ సంబరపడిపోతుంది ప్రణాళి. నేను కంప్యూటర్ నేర్చుకోవడానికి పట్నం అంటే శ్రీకాకుళం వెళ్తాను అని ఆనందంతో లేడి పిల్లలాగా గంతులు వేస్తోంది ప్రణాళి. కడుపు నిండా దోశలు తిని మళ్ళీ తన తమ్ముడితో తన స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి ప్రణాళి ఆరు బయటకు వెళ్ళిపోతుంది. రామలింగం తన కూతురు అలా ఆనందపడిపోవటం చూసి, ఆనందంతో ఆటలాడుకోవటం చూసి లోపలికి వెళ్ళి తన షర్ట్ జోబీలో డబ్బులు ఎన్ని ఉన్నాయో తీసి చూస్తాడు. కేవలం 500 రూపాయల నోటు మాత్రమే కనపడుతుంది. రమ లోపలికి వచ్చి, మన దగ్గర డబ్బులు కూడా లేవు కదండి, మరి ఎలా మన అమ్మాయిని కంప్యూటర్ క్లాస్కి జాయిన్ చేస్తాను అని మాట ఇచ్చారు, ఇప్పుడు తనని ఎలా జాయిన్ చేస్తారు అని బాధగా అడుగుతుంది. మనకు డబ్బు లేదు అని మనం తనకు ఇచ్చే చదువు ఆస్తి కావాలి, మంచి చదువు ఇస్తే అదే వాళ్ళకి ఆస్తి అవుతుంది. మనం ఎలాగూ తనని చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాము, ఎలా అయినా సరే ఎంత కష్టమైనా పడి నేను తనని కంప్యూటర్ క్లాస్లో ఇప్పుడే ఈరోజే జాయిన్ చేస్తాను, నువ్వు డబ్బు గురించి ఆలోచించకు, డబ్బులు ఎలా తీసుకురావాలో నాకు తెలుసు అని తన భార్య అయిన రమా గారికి ధైర్యం చెబుతాడు రామలింగం. సరే, నేను పొలం దగ్గరికి వెళ్తాను అని ఉదయం 9 గంటలలో టిఫిన్ తిని రామలింగం పొలం దగ్గరికి వెళ్ళిపోతాడు. రాత్రి 7 గంటలు అవుతున్నా కూడా రామలింగం ఇంటికి రాలేదు. తన కోసం తలుపు దగ్గరే ముగ్గురు కూర్చొని ఎదురు చూస్తున్నారు. రవి చిన్నవాడు కాబట్టి, అమ్మా, నాన్న ఉదయం అనగా వెళ్ళాడు, రాత్రి అయినా ఇంకా ఇంటికి రాలేదు, నాకు భయంగా ఉంది అమ్మా, నాకు నాన్న కావాలి అని ఏడుస్తున్నాడు. ప్రణాళి, రమ ఇద్దరు రవికి ధైర్యం చెబుతున్నారు. అలా రాత్రి 9 గంటల సమయం అవుతుంది. అయినా రామలింగం గారు ఏమోనండి, నాకు తెలియదు, రామలింగం గారు వచ్చారా, వెళ్ళారా, లేకపోతే ఏమైందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఏం చేయాలో కూడా అదే చెప్తాను లేండి. ఏమీ లేదండి, జస్ట్ అలా లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేమ్ ఈస్ సాయి హేమ వరల్డ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.